11 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని సభలో అయితే ఇంతవరకు ఏ విషయమూ స్పష్టత ఇవ్వలేదు. అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చేటటువంటి అవకాశం ఏం లేదు, ఇవ్వను అని చెప్పట్లేదు, ఇవ్వట్లేదు. అది చట్టబద్ధంగా అయితే తీసుకోవడానికి సాధ్యం కాదు. ప్రభుత్వం దయ్యతలిచి ఇవ్వాల్సిందే తప్పించి కుదరదు. ఇది నెంబర్ 1. ప్రజలైతే ఇవ్వలేదు, నిర్దాక్షిణ్యంగానే వదిలిపెట్టేశారు. కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఏం దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం సహజంగా ఉండదు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు అంటే ఇక ఎమ్మెల్సీలో ప్రతిపక్ష హోదా ముఖ్యమైనటువంటిది. అంటే శాసన మండలిలో అక్కడ ఆల్రెడీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే అక్కడ చైర్పర్సన్ హైయెస్ట్ వాళ్ళదే ఉంది కాబట్టి. అయితే ఇంతవరకు అధికార పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. అప్పుడు ఫ్లోర్ లీడర్ సాధారణంగా రెగ్యులర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్లోర్ లీడర్ లేదా ప్రతిపక్ష నాయకుడు అవుతారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని నియమించారు. తద్వారా రాబోయే రోజుల్లో లేళ్ల అప్పిరెడ్డి మండలంలో నాయకత్వం వహించబోతున్నారు.